చార్మినార్ వాడదు. హెచ్ఎండి అనేది మంచి రేట్ అది, ఎందుకంటే 6 కోట్లు 7 కోట్లు 4 కోట్ల రేటు ఎట్లా చెప్తున్నారు. పెరుగుతుంది, పెరగకపోతే జనాలు బతకరు. హాయ్ అందరికి, మీలో ఎవరైనా రీజనబుల్ ప్రైజెస్ లో రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో ప్లాట్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియోని చూడండి. శంషాబాద్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ లో షాద్నగర్ కి దగ్గరలో ఉన్న ఈ లొకేషన్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 5 మినిట్స్ డ్రైవ్ లో వెంచర్ అయితే రీచ్ అవ్వచ్చు. ఫైనల్ గా వెంచర్ అయితే రీచ్ అయ్యామండి. ఇది ఎక్కడో లేదు, బెంగళూరు హైవేలో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ పాస్ అయ్యే విలేజ్ కి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ లోనే ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి ఈ విలేజ్ కి గ్రీన్ ఫీల్డ్ రోడ్ 300 ఫీట్ రోడ్ ప్రపోజల్ అయితే ఉందండి. టోటల్ గా ఈ వెంచర్ 50 ఎకర్స్ లో ప్లానింగ్ చేశారు. ఫేజ్ 1 లో 30 ఎకర్స్ డెవలప్ చేస్తున్నారు, ఫేజ్ 2 లో 20 ఎకర్స్ చేయబోతున్నారు. టోటల్ గా ఇందులో ప్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600+ స్క్వేర్ యార్డ్స్ వరకు డిజైన్ చేశారు. రీసెంట్ గా ఎల్పీ నెంబర్ కూడా రిసీవ్ అయ్యిందండి. ఫర్దర్ డీటెయిల్స్ గురించి అండ్ ఎమ్యూనిటీస్ గురించి అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదండి. ఈ వెంచర్ లో టోటల్ గా 4 డిఫరెంట్ థీమ్స్ తోటి పార్క్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు. అంటే ఫేజ్ 1 లో 10% ఆఫ్ ల్యాండ్ పార్క్స్ గా డెవలప్ చేస్తున్నారు. అంటే మీరు చూస్తున్న ఈ ప్లేస్ లో క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ పిల్లర్స్ స్టేజ్ లో ఉంది. అది 633 స్క్వేర్ యార్డ్స్ లో ప్లానింగ్ చేస్తున్నారు. ఈ వెంచర్ లో మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ 33 వైడ్ రోడ్స్ అయితే ప్లాన్ చేశారు. ఈ వెంచర్ లో ఆల్రెడీ ప్లాటింగ్ స్టోన్స్ కూడా ప్లేస్ చేశారండి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.